ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో జూలై 6వ తేదీన తొలి ఏకాదశి పండుగ అయితే రానుందండి. ఆల్రెడీ మన ఛానల్లో తొలి ఏకాదశి తిథి వివరాలు, ఉపవాస నియమాలు, అలానే పూర్తి పూజా విధానము ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఉపయోగపడితే చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో పూజకు ముందుగా చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు, అంటే పూజ క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి, దేవుని పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇలా ఒకటేంటండి మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని ఏర్పాట్లను నేను ఈరోజు వీడియోలో అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి. నేను చేసుకున్నటువంటి ఏర్పాట్లను మీకు చూపిస్తున్నాను. తప్పకుండా మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా మీ సపోర్ట్ని తెలియచేయండి. ముందుగా మనకి ఈ సంవత్సరం జూలై 6వ తేదీన ఆదివారం రోజైతే వచ్చిందండి. ఇంటిని మనం దేవుని పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే 6వ తేదీ ముందు రోజు 5వ తేదీ శనివారం రోజునైతే మీరు క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు శనివారం రోజు కనుక కుదరలేదు అనుకున్న వాళ్ళు ఆదివారం రోజు పొద్దునే మీరు మరీ డీప్ క్లీనింగ్ అలాంటివి చేసుకోకుండా నార్మల్గా ఇల్లుని అలా తుడుచుకోవడము, బయట వాకిల్ని ఇవన్నీ శుభ్రం ఎలాగో చేస్తాం కాబట్టి క్లీనింగ్ అనేది చేసుకొని దేవుని పటాలను కూడా మీరు శుభ్రం అనేది చేసుకోవచ్చండి. మీరు ఇల్లును క్లీన్ చేసేటప్పుడు నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పుని, కొద్దిగా పసుపుని కనుక వేసుకొని ఇంటిని కనుక శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే పూర్తిగా తొలగిపోతుంది అని ఒక నమ్మకం అండి. కాబట్టి కుదిరితే కొద్దిగా రాళ్ళ ఉప్పుని మీరు నీటిలో అయితే కొద్దిగా వేసుకొని ఇంటిని అయితే శుభ్రం చేసుకోండి. దేవుని పటాలను కూడా క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఆ నీటిలో కొద్దిగా ఒక ఉప్పు కళ్ళు లేదా కొద్దిగా పసుపు వేసుకొని మీరు క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. పూజా సామాగ్రి ఇవన్నీ ఎప్పుడు తెచ్చుకోవాలండి అంటే ఎవరైనా సరే కొత్తగా ఏకాదశి రోజున కొద్దిగా బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి, పూజా సామాగ్రి ఏమన్నా కొనాలి అనుకున్న వాళ్ళు మీరు ముందు రోజైనా సరే 5వ తేదీ అయినా సరే మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చండి. నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇంటి పరిసరాలను శుభ్రం అనేది చేసుకోవాలండి. ముందుగా అయితే మీరు ఎవరైనా సరే పుష్పాలన్నిటివి తెచ్చుకుంటారు కదండి, స్వామివారి పటానికి మీరు మాలలాగా కట్టాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ముందు రోజే పూలు అనేటివి కట్టుకొని మాల అనేది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారండి. మరి నేనైతే ముందు రోజు రాత్రి కట్టు పెట్టుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా అయితే నేను లిల్లీ పూలను తెచ్చుకొని వాటికి నేను చక్కగా ఒక గ్రీన్ కలర్ ఉలన్ దారంతో నేను స్వామివారికి చక్కగా మాల అనేది నేను సిద్ధం చేసుకున్నాను. ఈ రోజు పూజలో మనం ఏ మూర్తి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలి అంటే మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి, లక్ష్మీనారాయణల ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే విష్ణు స్వరూపాలలో ఏ రూపం ఉన్నా సరే, అంటే లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తిగా ఉన్న ఫోటో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. అలానే కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఫోటో అండి. నాకు తెలిసి ప్రతి ఇళ్లలో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది ఉంటుంది. నేనైతే మా ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకొని పూజ అనేది చేసుకున్నానండి. మీరు ఏ ఫోటో అయితే తీసుకుంటారో ఆ ఫోటోకి అయితే చక్కగా మీరు గంధం, కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇదే విధంగా నామాలు ఇవన్నీ పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి. జస్ట్ ఇది నా తృప్తి కోసం అయితే నేను స్వామివారికి అలంకరణ అనేది చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఎక్కువగా అలంకార ప్రియుడు అని చెప్తారండి. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా అలంకార ప్రియురాలు కదా. సో వీళ్ళిద్దరికి ఎంత బాగా అలంకరణ చేస్తే వాళ్ళు అంత మురిసిపోతారట అండి. అందుకని నేను గంధంతో అలంకరణ అనేది చేసుకున్నానండి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి పండుగ అని, శయన ఏకాదశి పండుగ అని, పేలాల పండుగ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి. పేలాల పండుగ అంటే ఏంటండి అంటే ఈ రోజు ప్రత్యేకంగా నైవేద్యం కూడా పేలాల పిండితోనే చేసి పెడతారండి. తప్పకుండా పేలాల పిండితో చేయడానికి ప్రయత్నించండి. మరి పేలాల పిండి ఎలా చేస్తారండి అంటే మీరు పూజకు 1 గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ మీరు ఈ పేలాల పిండిని అనేది సిద్ధం చేసేసుకుంటే సరిపోతుందండి. అయితే ఈ పేలాల పిండి ఎలా చేయాలి అంటే మనం 2 రకాల పద్ధతులు అయితే చేస్తామండి. ఒకటేంటంటే మొక్కజొన్నలతో చేస్తాము, ఇంకోటి ఏంటంటే జొన్నలు అనేటివి కూడా మనకి దొరుకుతాయండి. జొన్నలతో కూడా అయితే లైట్ గా నానపెట్టి తర్వాత ఆరపెట్టి తర్వాత లైట్ గా వేయించి అలాగా మనం జొన్నలతో పేలాలనేటివి చేస్తామండి. నేనైతే ఈ వీడియోలో మొక్కజొన్నలతో ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో లైట్ గా 1 స్పూన్ నెయ్యి అనేది తీసుకోవాలండి. మొక్కజొన్నలను అయితే కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత మనము ఒక్కసారి బాగా కలుపుకొని దాని మీద ఏదైనా ఒక ప్లేట్ కానీ ఏదైనా మూత పెట్టేయాలండి. నేనైతే నా దగ్గర గాజు మూత అయితే ఉందండి, ఇదైతే పెట్టేశాను. మనము ఫస్ట్ 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టాలండి. మనకు ఒక్కసారి అవి పేలడం స్టార్ట్ అవుతాయి కదా అండి, మనం పాప్కార్న్ అంటాం కదా, సేమ్ ఇదే విధంగానే అండి. లైట్ గా అవి పేలడం స్టార్ట్ అయిన తర్వాత మీరు కొద్దిగా సిమ్ లో పెట్టేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ లోపల
కూడా మనకి పూర్తిగా ఎన్ని మొక్కజొన్నలు అయితే వేసామో అవన్నీ కూడా పూర్తిగా మనకి కారులాగా అయితే బాగా పేలి మనకి బాగా ఫుల్ అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా అంతా పూర్తిగా అయిన తర్వాత మనము మిక్సీ జార్ లో తీసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలండి. తర్వాత మనం గ్రైండ్ గా చేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. అయితే మనము ఈ పేలాల పిండిని రకరకాలుగా చేస్తూ ఉంటారండి. అంటే పేలాల పిండితో మనం లడ్లు అనేటివి చేస్తారు, మరి కొంతమంది శనగ ముద్దలు ఉంటాయి కదండి, సో బర్ఫీ అలా కూడా చేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ నార్మల్ గా పేలాల పిండిలో బెల్లం అనేది అలానే ఇలాచి యాలకులు అనేటివి వేసుకొని అలానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా లైట్ గా కూడా సాల్ట్ అనేది కూడా వేస్తూ ఉంటారండి. అది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ ఓన్లీ బెల్లము ఇలాచి వేసుకొని జస్ట్ పొడిలాగా అయితే చేసుకొని ఈ పేలాల పిండిని అయితే నేను నైవేద్యంగా చేసుకున్నాను. ఇవంతా ఏంటంటే మీరు పూజకు ముందుగా చేసేసుకుంటే, 1 గంట ముందు చేసేసుకుంటే పూజ టైంలో మీరు ఏది టెన్షన్ పడకుండా వెంటనే మీరు ఏది సర్దుకోకుండా మీరు ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. విష్ణు స్వరూపానికి ఖచ్చితంగా మనము పిండి ప్రమిదలతో దీపాలు అనేవి చేస్తే చాలా మంచిదండి. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన దీపాలు కూడా ఈ పిండి దీపాలండి. మనము బియ్య పిండి ఉంటుంది కదండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయాన్నే బియ్యాన్ని నానపెట్టుకొని తర్వాత ఆరపెట్టి వాటిలో వచ్చే పౌడర్ ని ఇంట్లో మిక్సీ వేసుకొని జల్లి పట్టుకొని అలా కూడా పిండిగా చేస్తూ ఉంటారండి. అలా అయితే మనకి కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుందండి. నేనైతే ఏం చేస్తాను అంటే ముందు రోజే నేను బియ్యాన్ని నానబెట్టుకొని పిండి అనేది పట్టించుకుంటానండి. అంటే ఇక్కడ మనము కొద్దిగా ఆరిన పిండి అయితే ఉంటుంది కదండి, సో ఈ పిండితో అయితే నేనైతే పిండి ప్రమిదలు అయితే చేసుకుంటాను. ఇలా పిండిని మీరు ఎన్ని దీపాలు చేయాలనుకుంటున్నారో 7 కానీ 5 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ కొంతమంది 9 దీపాలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారండి. అది మీ ఇష్టం అండి, మీరు ఎన్ని దీపాలైనా సిద్ధం చేసుకోవచ్చు. మనము 7 శనివారాల వ్రతం అలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా 7 దీపాలే పెట్టుకోవాలి అని కొంతమంది సెంటిమెంట్ గా చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏకాదశులకు మాత్రం మనం అలాంటివంతా ఏం లేదండి. మీ శక్తి కొలది మీరు ఒక్క పిండి దీపమైనా సరే వెలిగించినా సరిపోతుంది. దీపాలు పూజలో ఎన్ని పెట్టాలి అన్నది మీ ఇష్టం అండి. మీరు 2 అన్నా పెట్టుకోవచ్చు, 1 అన్నా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే కనీసం ఒక్కటైనా సరే మీరు పిండి దీపాన్ని అయితే పెట్టండి, చాలా మంచిది. ఇలా అయితే నేను పిండిని ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అందులో కొద్దిగా బెల్లంని అలానే కొద్దిగా నెయ్యిని కొద్దిగా నేను ఆవు పాలను అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను పచ్చి పాలను మాత్రమే తీసుకున్నానండి. మధ్యలో కూడా నేను ఎక్కువగా ఆవు పాలనే యాడ్ చేశాను. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదండి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పిండి అనేది ఎక్కువగా జారిపోతుందండి. మనం దీపం రెడీ చేసినా కూడా అది బాగా జారిపోతూ ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా మనం విరగకుండా పర్ఫెక్ట్ గా ఎక్కువ టైం ఉండాలి అంటే ఓన్లీ పాలతో మాత్రమే మనము ఈ పిండి దీపాలను అయితే రెడీ చేసుకున్న తర్వాత నేను గంధంతో నామాలు అనేటివి పెట్టుకున్నానండి. నామాలే పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి, చిన్న చిన్న బొట్లు కూడా పెట్టుకోవచ్చు. స్వామివారికి స్వరూపంగా మనం నామాలను చెప్తూ ఉంటాం కాబట్టి నామాలను అయితే వేసుకున్నానండి. చూడ్డానికి చాలా ఒక డివోటీన్ వైబ్ అనేది ఉంటుంది కదా అండి మనం పూజ చేసేటప్పుడు. అందుకని ఇలాగ నామాలను అయితే పెట్టుకున్నానండి. తర్వాత అందులో నువ్వుల నూనె వేసుకొని గుండు వత్తులు వేసుకొని స్వామివారి పూజలో పెట్టుకునేటప్పుడు ఏకహారతితో వెలిగించుకోవాలి. తర్వాత ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకోవాలండి పూజకు ముందు. తర్వాత పూజా విషయానికి వస్తే పూజా పీఠంని ఏర్పాటు చేసుకొని ఇది కేవలం ఆప్షనల్ అండి. వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైపోయింది, బట్ కేవలం ఆప్షనల్. మీకు కనుక జేగోరు కనుక దొరికితే అంటే మనకి పూజా షాప్స్ లో కానీ ఏదైనా చిల్డ్రంగర్లో కానీ మనం వెళ్తే జేగోరు అంటే మనకి ఖచ్చితంగా ఇస్తారండి. ఈ జేగోరుని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ ని కలిపి ఈ విధంగా అయితే మనము పూజ ముందు అయితే శంకుచక్ర నామాలను అయితే వేసుకున్నానండి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి అని అయితే నేనైతే చెప్పానండి. ఇది జస్ట్ నేనైతే నా ప్రతి పూజలో అయితే నేను కింద పీఠం పెట్టుకున్నప్పుడల్లా అష్టదళ పద్మ ముగ్గు కానీ ఇలా ప్రతిదానికి నేను జేగోరుని అయితే నేను ఉపయోగిస్తూ ఉంటాను. ఆ విధంగా నేను ఇక్కడైతే శంకుచక్ర నామాలను అయితే వేసుకున్నానండి. ఇది కేవలం ఆప్షనల్ అండి. మళ్ళీ సుప్రియ సిస్టర్ చెప్పారు సో అందరూ వేసుకోవాలని అయితే ఏం లేదు. తర్వాత మీ దగ్గర కనుక విగ్రహాలు కనుక ఉంటే, ఒకవేళ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనుక ఉంటే లేదు లక్ష్మీదేవి విగ్రహం కనుక ఉంటే మీరు పూజలో పెట్టుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోండి. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు అయితే వస్తాయండి. ప్రతి నెల మనకి 2 ఏకాదశులు చొప్పున మనకి 24 ఏకాదశులు వస్తాయి. మొదటి ఏకాదశి మనకి ఈ ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు నుంచే మనకి ప్రారంభం అవుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజున
స్వామివారికి మీరు కుదిరితే విగ్రహం కనుక ఉంటే పంచామృతం, లేదు అంటే పసుపు కుంకుమలు కనుక ఉంటే పసుపు జలంతో కానీ కుంకుమ జలంతో కానీ గంధం జలంతో, లేదా మీ దగ్గర తులసి దళాలు కనుక ఉంటే తులసి జలం అనేది కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ రోజు కుదిరితే తులసి దళాలను తెచ్చుకోండి. తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ చేయండి. ఈ విధమైన ఏర్పాట్లు అనేటివి చేసుకోవాలండి. ఖచ్చితంగా పూజకు కావాల్సిన సామాగ్రి వచ్చేసి దీపపు కుందులు, అలానే ఒత్తులు, నువ్వుల నూనె, అగ్గిపెట్టె, అలానే హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, అలానే ఉత్తరిని, ఇలా స్వామివారి విగ్రహాలు ఉంటే విగ్రహాలు, తాంబూలంగా మీరు ఏదైనా సమర్పించుకోవాలంటే ఆకులు, వక్కలు, అలానే అరటి పండ్లను కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఖచ్చితంగా పేలాల పిండిని అయితే నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజు అన్నంతో చేసిన పదార్థాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టకూడదు, మనం కూడా తినకూడదండి. కాబట్టి కుదిరితే స్వామివారికి ఏదైనా సరే పాయసం, పాల పాయసం, సేమియా పాయసం ఇలాంటివి చేసి పెట్టుకోవచ్చండి. ఇలాంటి ఏర్పాట్లు అనేటివి మీరు పూజకు ముందు కనుక చేసుకుంటే 9 లోపల ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే 9-9:30 లోపల మీరు 10 గంటలకల్లా పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు అంత తొందరగా చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఎర్లీ మార్నింగ్ అయితే మీరు 8-9 లోపల అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదండి ఈ వీడియోలో ఏకాదశి రోజున పూజ చేసుకోవాల్సిన ఏర్పాట్లు, వాటి గురించి క్లియర్గా తెలియచేశాను. ఏదైనా సరే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఆల్మోస్ట్ నాకు తెలిసినవన్నీ కూడా నేను షేర్ చేశాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే